హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజైతే మా ఆర్టిస్టులం కొంతమందిని కలిసి చక్కగా ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇంకా రెస్టారెంట్లో వీళ్ళ గోల చూడండి. షబ్బా, మీ అందరి కోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్. అస్సలు మిస్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. ఉందో లేదో కూడా తెలీదు. మరి మేమైతే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అండి, అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్, మాగుంట లేఅవుట్లో కొత్తగా ఈ మధ్య బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ థీమ్కి వచ్చేసామండి. ఈ ఫారెస్ట్ థీమ్లో ప్రతి సండే కూడా చక్కగా మ్యూజికల్ నైట్ కూడా అరేంజ్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పారు. అందువల్ల ఎలా ఉంటుంది ఏంటి అన్న ఉద్దేశంతో మేము మా బ్యాచ్ అందరం కలిసి చక్కగా ఈ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ మాగుంట లేఅవుట్ వచ్చేసామండి. మరి ఇక్కడ ఈ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్లో ఏ ఐటమ్స్ బాగున్నాయి, ఏంటి ఇక్కడ విశేషాలు, ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి అన్నీ కూడా నేను చక్కగా ఈ వ్లాగ్లో మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఈ రెస్టారెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫారెస్ట్ థీమ్ ఉందన్నమాట. అసలు ఈ ఫారెస్ట్ థీమ్కి వెళ్తుంటేనే అవుట్లుక్ అయితే అద్దిరిపోయిందంటే నమ్మండి. ఇలా డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిన వెంటనే చక్కగా ఏదో ఒక ఫారెస్ట్లోకి వచ్చిన ఫీల్ వచ్చిందనమాట. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇవాళ సండే కదా, చక్కగా ఇక్కడ సాంగ్స్ పాడుతూ ఉన్నారనమాట. ట్రాక్ సింగింగ్ జరుగుతుంది. మా జ్యోతి చక్కగా పాటలు పాడుతుంది, జ్యోతి అండ్ సీను. ఒక్కసారి నేను ఈ ఫారెస్ట్ థీమ్ అంతా మీకు ఒక్కసారి అలా వీడియో చూపించేస్తాను చూడండి. అసలు ఎంత బాగుందో, చిన్నపిల్లలకైతే భలేగా నచ్చుతుందండి. వీకెండ్స్లో పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని ఇలాగ చక్కగా ఈ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్కి కనుక వచ్చినట్లయితే ఈ ఫారెస్ట్ థీమ్లో కూర్చుని మంచి ఫుడ్ని టేస్ట్ చేస్తూ చక్కగా లైవ్లో సాంగ్స్ పాడుతూ ఉన్నారు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ భలేగా ఎంజాయ్ చేయొచ్చండి వీకెండ్ మాత్రము. నాకైతే భలేగా నచ్చేసింది. అండ్ అలాగే చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కూడా ఇక్కడే చక్కగా చిన్న చిన్న పార్టీస్ కూడా చేసేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది, పార్టీ హాల్ లాగా అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి మా బ్యాచ్ అందరూ బెటాలియన్ అంతా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎక్కడికి వచ్చినా గోలండి బాబోయ్, అస్సలు ఎగలేం వీళ్ళతో. ఎక్కడికి వచ్చినా గోల. అప్పటికి వీళ్ళు కొంతమందే, ఇంకా మొత్తం బ్యాచ్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీరే ఆలోచించాలి. మీరు ఏ యానిమల్? బ్లాక్ యానిమల్. మీరు ఏ యానిమల్? పాండానా? మీరు ఏ యానిమల్ మేడం? నేను మంచులో ఉంటాను. గొరిల్లా. గొరిల్లా అంట. ఫారెస్ట్ లో ఏమేమి జంతువులు ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాంతి మేడం, మీరు ఏ యానిమల్? నేను సాగు చెప్తాను. ఇది ఏ యానిమల్ అబ్బా? వీళ్ళ గోల్ ఎప్పుడు ఉండేదే. కానీ రెస్టారెంట్స్లో ఇలాగ చక్కగా లైవ్లో సాంగ్స్ పాడుతూ ఈ టైప్ ఆఫ్ థీమ్ అయితే పెద్ద పెద్ద సిటీస్లో తప్ప మన నెల్లూరులో అయితే ఎక్కడా లేదండి. భలే ఎంజాయ్ చేయొచ్చండి. భలేగా ఉందన్నమాట ఆ ఫారెస్ట్ థీమ్కి, ఆ లైవ్లో వాళ్ళ సాంగ్స్ పాడేదానికి. టోటల్గా కాన్సెప్ట్ చాలా బాగుందన్నమాట. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చిందండి. ఛాన్సీ, నువ్వేం సూప్ తాగుతున్నా? వెజ్ స్వీట్ కార్న్ సూప్. చాలా టేస్టీగా ఉంది. ఇందులో కొంచెం పెప్పర్ పడితే ఇంకా అదిరిపోద్ది. శాంతి అసలు అటు ఇటు కూడా చూడడంలా. టేస్టీగా ఉంది. ఏం సూప్? వెజ్. నువ్వు వెజ్ చాలా దూరం కదా. ఎంత పాపం తెలుసా, అసలు వెజిటేరియన్. పడుకున్న కాడి నుంచి లేచిన కాడి నుంచి ముక్కలు పీకుతూనే ఉంటా. సో ఏ రెస్టారెంట్ బాగుందని వీళ్ళందరినీ అడిగి అమరావతికి బెస్ట్ టైం చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే మీకు చెప్పిన విధంగానే 100% రియల్లీ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఎక్కడ నేను మంచి ఫుడ్ తినాలనుకుంటే ఇంకెక్కడ ఆలోచన లేకుండా ఇక్కడికే రావచ్చు హ్యాపీగా. సో ఫుడ్తో పాటు ఎంటర్టైన్మెంట్, మంచి సాంగ్స్ కూడా ఒకసారి వీడియో చూసాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట.
మా వాళ్ళందరికైతే ఫుడ్ మాత్రం భలేగా నచ్చిందండి. స్టార్టర్స్ కానీ సూప్ కానీ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. అటు ఇటు కూడా చూడడం లేదు, చాలా బిజీగా ఉన్నారనమాట అందరూ కూడా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఈ సూప్స్తో పాటుగా ఈ చికెన్ 88 అని ఒకటి స్టార్టర్ పెట్టామండి, భలేగా ఉంది. ఈ చికెన్ పేరు ఏదో చెప్పారండి, ఇది నాకు అర్థం కాలేదు ఆ పేరేంటో. మా వాళ్ళు ఏదో ఆర్డర్ పెట్టారు, అసలు ఆ స్టార్టర్ అయితే అద్దరిపోయింది. అండ్ అలాగే లూజ్ ప్రాన్స్ అండ్ అలాగే అపోలో ఫిష్ కూడా ఆర్డర్ పెట్టాము, భలేగా ఉన్నాయండి టేస్ట్. వీళ్ళు చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో చికెన్ రన్ వచ్చింది ఇప్పుడే. అసలు నిజంగానే ఇలా అప్పుడప్పుడు బ్యాచ్ అందరం కలుసుకుంటూ ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందోనండి. ఎప్పుడు ప్రోగ్రామ్స్ అని ఎవరి పాటికి వాళ్ళం చాలా బిజీగా ఉంటాం. ఇంకా చాలామంది ఉన్నారు యాంకర్స్ నెల్లూరులో, అందరూ ఈవెంట్స్ ఉండి రాలేకపోయారు. కొంతమంది మాత్రమే కలిసామన్నమాట, ఒక 10 మెంబర్స్ మాత్రమే కలిసాము. ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే భలేగా ఉంటుందండి. అందులో ఇటువంటి రెస్టారెంట్స్లో కలిస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అసలు ఈ ఫారెస్ట్ థీమ్ అయితే మాత్రం భలేగా ఉందన్నమాట. నాకైతే భలేగా నచ్చింది. నేను ఫుడ్ తక్కువ తింటాను, మా వాళ్ళు చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మా పనుల్లో మేముంటే మా శాంతమ్మ పాపం ఎంత కష్టపడుతుందో చూడండి. ఉందో లేదో కూడా తెలియదు. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? పళ్ళు ఊడిపోతాయేమో ఇప్పుడు, ఈ వయసులో పళ్ళు కట్టించుకోవడం కష్టం. అండ్ అలాగే లాస్ట్లో చిల్లీ పన్నీర్ ఒకటి ఆర్డర్ పెట్టామండి. అసలు ఎంత యమ్మీగా ఉందో తెలుసా ఈ చిల్లీ పన్నీర్ అయితే. మా ప్లేట్లు ఎలా ఉన్నాయి, ప్లేట్ ఎలా ఉంది, ఆ ప్లేట్కి ఆ మనిషికి నిజంగానే తృప్తిగానే తిన్నాం. ఫైనల్గా బిల్ అయితే చూసారా ఎంత బిల్ వచ్చింది. మేమైతే చాలా స్టార్టర్స్ తిన్నామండి, పొట్ట పగిలిపోయేంత తిన్నామన్నమాట. మేము తిన్న ఫుడ్కి బిల్ అయితే తక్కువ అనిపించిందండి. చక్కగా అమరావతిలో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి మా బ్యాచ్ ఉన్నారు, ఎలా ఉంది ఏంటి అడుగుదాము. శాంతి హాయ్ హలో అందరికీ నమస్కారం. సో నేను నెల్లూరు అంటేనే ఫుడ్కి ఇంకా చెప్పనవసరం లేదు, టేస్ట్ ఇవ్వడంలో ఫస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే నెల్లూరులో ఇంకా బెస్ట్ ఏంటి అనుకుంటే అమరావతి హోటల్. రీసెంట్గా మాగుంట లెవెల్లో అమరావతి రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడైతే అసలు నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ విత్ క్వాంటిటీ ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఒక అమరావతి హోటల్లో మాత్రమే. క్వాలిటీ విత్ క్వాంటిటీతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, బాగా తిన్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాకన్నా చేయాలి, కొంచెం స్టమక్ కొంచెం హెవీ అయిపోయింది. బట్ మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి. సో మోర్ అప్డేట్స్ కోసం అతని ఫాలో అయిపోతాం. ఓకే ఝాన్సీ నువ్వేం తిన్నావు, ఎలా ఉన్నాయి? నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే లూజ్ ప్రాన్.
చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే వెజ్ అది లూజ్ కాబట్టి లూజ్ ఫ్రాన్స్ లూజ్ అని కాదు, అది లూజ్ స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంది. వెజ్ స్వీట్ కార్న్ సూప్ అయితే అవసరం. దాంట్లో మిరియాల పొడి వేసుకున్నా కూడా ఎంత వేసుకున్నా కాకపోతే సరిపోలేదు, అయినా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే మిర్చి పన్నీర్ అనుకుంటా, చిల్లీ పన్నీర్, చిల్లీ పన్నీర్ చాలా బాగుంది. అది కూడా ట్రై చేయండి. ఐటమ్స్ అన్ని బాగున్నాయి, సూపర్. మేడం జిగల్ రాణి గారు మీకేది బాగా నచ్చింది? నాకైతే ఫ్రాన్స్ బిర్యానీ సూపర్ గా నచ్చింది. ఫ్రాన్స్ బిర్యానీ తిన్నావా? బిర్యానీ. మీకు ఏమైనా కావాలంటే అమరావతి హోటల్ మాగుంట లేవర్ వచ్చి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో రండి, ఒంటరికైతే రావద్దండి. ఓకే బాయ్. మరి అదండి, ఇవాళ అయితే మేము మా బ్యాచ్ అంతా కలిసి మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి అమరావతి ఫారెస్ట్ థీమ్కి వచ్చేసాము. బాగా ఎంజాయ్ చేసాము, బాగా తిన్నామన్నమాట. అండ్ అలాగే చక్కగా ఎంటర్టైన్మెంట్ కూడా అండి ఇక్కడ బాగుండింది. మీరు కూడా ఒకసారి మీ పిల్లలతో కలిసి ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి వచ్చారంటే ఇక్కడికి హ్యాపీగా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అస్సలు మిస్ చేయొద్దు. మరి ఈ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారు? మాగుంట లేఅవుట్లో స్మార్ట్ పాయింట్ ఉందండి, రిలయన్స్ అనమాట, దాని ఎదురుగా. అండ్ అలాగే మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా, దాని పక్కనేనండి. ఒక్కసారి మీరు కూడా ఒక సండే రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారి ఈ అమరావతికి వచ్చేయండి. చక్కగా మంచి ఫుడ్ని మీరు టేస్ట్ చేస్తూ ఆ ఫారెస్ట్ సెట్టింగ్ని ఎంజాయ్ చేస్తూ అండ్ అలాగే చక్కగా మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది, సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ సండేని బాగా మీరు ఎంజాయ్ చేసేయచ్చు ఫ్యామిలీతో కలిసి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.